సౌదీ అరేబియా యెమెన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలంగాణకు చెందిన వలస జీవులు నలిగిపోతున్నారు. బాంబుల వర్షంతో అక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. అక్కడి పరిస్థితిని సిరిసిల్ల మండలం బద్దినపల్లికి చెందిన నరేంద్రబాబు ఈటీవీ ఈనాడుకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వారు అక్కడి యుద్ధంతో భయంగా గడుపుతున్నారని వివరించాడు. అక్కడి కష్టాలను చరవాణిలో చిత్రీకరించి కాపాడాలంటూ వేడుకుంటున్నారు. తమ వారు చిక్కుల్లో ఉండటంపై స్వదేశంలో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అందరూ మాకు హెల్ప్ చేసి ఇండియాకి తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నా. మా బాధలు చెప్పలేదు. ఇక్కడ బాంబు బ్లాస్టింగ్ బాగా అవుతుంది, బాంబులు బాగా పడుతున్నాయి మా ఏరియాలనే. ఇక్కడ సౌదీ వాళ్ళు మమ్మల్ని అసలే పట్టించుకుంటలేదు ఏమాత్రము. దయచేసి మమ్మల్ని ఈ సౌదీ నుంచి బయటకు పడే ప్రొవిజన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బాంబు బ్లాస్టింగ్ బాగా అవుతున్నాయి. ఘోరం ఉందన్న మా పరిస్థితులు. ఇక్కడ చెప్పరాని దుఃఖంలో ఉన్నాం. ఈ కంపెనీ వాళ్ళు సుధా పట్టించుకుంటలేరు. 2 రోజుల నుంచి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు 6 నెలల యుద్ధం స్టార్ట్ కాబట్టి ఏం కాదని సుధా వాళ్ళంటే మేము సుధా ఏం కాదనుకుంటా చేసుకుంటూ పోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రోజుకు 20-30 బాంబులు పడుతున్నాయి. పక్కపొంటి బాగా మంది చత్తుర్రు. మేము ఎప్పుడు చస్తాం మాకు తెలియదు అన్న. మేము రూమ్లోనే ఉన్నాం. ఘోరం పరిస్థితి ఉందన్న. మమ్మల్ని ఇక్కడ నుంచి దయచేసి ఇంటికి తీసుకునే ప్రయత్నం చేయరని బతిలాడుతున్నాను. బాగా ఇబ్బందుల పాల్గొన్నాం. ఈ సౌదీలో బాంబులు పడుతున్నాయి. 5 రోజుల నుంచి బాగా అవస్థల పాల్గొన్నాం. చౌదరి వాళ్ళు ముందు పట్టించుకుంటున్నారు. సావురు ఇక్కడ చేసి ఒక బొంద పెడదామంటారు, తోలిస్తలేరు. 5 రోజుల నుంచి ఇట్లే ఉంటుంది. తిండి లేదు, టికాన్ లేదు, నిద్ర లేదు, మన్ను లేదు. బాగా ఇబ్బంది పాల్గొన్నాం. దయచేసి మాకు సహకరించగలాలి. ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి ఇబ్బంది బాగా అవుతుందట, బాంబులు పడుతున్నాయట, మా బతుకు భయంకరం ఉన్నదని ఏడుతున్నారు సార్. నాళ్ళు దోలిత్తలేరట, పాస్పోర్ట్ ఇస్తలేరట. మేము ఇక్కడ ఏడుతున్నాం. ఆరోగ్యం మంచిగా లేదు, పక్కకు వంటున్నాం, మాకు తిండి లేదు, తికన్ లేదని ఏడుతున్నారు సార్. వాళ్ళని ఎట్లన్నా దయచేసి మీరు దోలియాలి. మళ్ళీ ఫోన్లలో సుతే పంపించండు. చూసుకున్న కొద్ది మేము ఏడుతున్నాం. మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది. మనకి కూనగుట్ల పోరాన్ని నిడిచిపెట్టదు లేక ఇదే ఫస్ట్ సార్ పోవుడు. నేను ఎట్లా భరించాలి మరి.